హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరశ్ని. వెల్కమ్ టు ట్రాన్స్జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్. అయితే ఫ్రెండ్స్, ఇంకా మన ఫామ్ లైన్కి అయితే వచ్చేసినాం మనమైతే. ఇంకా నేనైతే ఫుల్ వర్షం కొట్టింది ఫ్రెండ్స్. నిజంగా ఒక 10-15 నిమిషాలు అయితే ఫుల్ వర్షం కొట్టిందనమాట. ఇంకా మన చెట్లకైతే ఇంకా రందిలేదు ఒక 1-2 డేస్ వరకు అయితే. ఇంకా చూడండి, మన బంతిపూలు అయితే సూపర్గా ఉన్నాయి కదా అసలు. ఇంకా బతుకమ్మ పండుగ అయితే దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా మనకైతే పూలకైతే రందిలేదు ఇప్పుడైతే. అయితే ఫ్రెండ్స్, ఇంకా నేనైతే ఇంకా వినాయకుడి లడ్డు తీసుకొచ్చిన. లడ్డు అయితే పొలంలో చల్లుకుంటే మంచిదంట కదా, అందుకోసమని ఇంకో నా కోడలు ఉంది కదా మధు, ఇంకా అదైతే వేలం పాట పాడిందనమాట. నా కోడలు 5,000కు లడ్డు తీసుకుంది. ఇంకా అందులో నాకు కొంచెం తీసుకొచ్చి ఇచ్చిందనమాట. ఇంకా మన తోటలో చల్లేసి అత్తయ్య అనేసి ఇచ్చిందనమాట. ఇదైతే చల్లిద్దాం, సరేనా ఫ్రెండ్స్. అలాగే ఈరోజు మండే కాబట్టి మనం కొన్ని బంతిపూలు శివయ్య కోసం తీసుకొని పోతాము. ఈరోజు ఫస్ట్ హార్వెస్టింగ్ చేద్దాము, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీకు మన కొత్తిమీర కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. 2-3 టైమ్స్ వేసిన తర్వాత మనకి ఇప్పుడు సక్సెస్ అయిందనమాట. చిన్న చిన్న మొలకలు వచ్చేస్తున్నాయి. నేనైతే హ్యాపీ. ఇంకా తోటకూర కూడా మంచిగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, మనం ఇలా పండించేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నిజంగా అసలు మీకు చూపిస్తాను. మంచిగా వచ్చేసింది. మీకు కొత్తిమీర అలాగే మెంతికూర చూపించిన తర్వాత మనం లడ్డు ఉంది కదా, లడ్డు మంచిగా మనం పొలం అంతా ఇట్లా చల్లేసుకుందాము మన తోటంతా. తర్వాత కొన్ని బంతిపూలు తెంపుకొని వెళ్దాం, సరేనా, శివయ్య కోసము. ఈరోజు మండే కదా, ఎందుకంటే ఫస్ట్ టైము అంటే నా ఫేవరెట్ గాడ్ శివయ్య కాబట్టి శివయ్యకు ఫస్ట్ పూలు పెడితే నా మనసు కూడా నిమ్మలం ఉంటుంది. శివయ్య అనుగ్రహం కూడా మనకు ఉంటుంది కదా, అందుకోసమని ఇంకా పూలు అయితే హార్వెస్టింగ్ చేసుకొని శివయ్య కోసం తీసుకొని పోదాం మనమైతే. ఇంకా మీకు చూపిస్తా, ఇక్కడ చిన్న చిన్న మొలకలు ముద్దగా వచ్చేస్తున్నాయి అనమాట. చూడు ఒకసారి. అయితే చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న మొలకలు ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఇంకో ఇవైతే అప్పుడు డాడేసిన కదా, డాడేసినప్పుడు ఇవి వచ్చినాయి అనమాట. ఇంకా ఇప్పుడు ఇవైతే నేను వేసినవి అయితే వచ్చేస్తున్నాయి చూడండి. అన్ని చిన్న 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 మొలకలు వచ్చేస్తున్నాయి. ఇక్కడైతే వరుసగా వచ్చేస్తున్నాయి చూడండి, స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా 3-4 డేస్లో అయితే మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా మన మెంతికూర చూడండి ఎంత ముద్దుగా వచ్చేసిందో అసలు, సూపర్గా ఉంది కదా. అలాగే మన తోటకూర కూడా చూడండి, ఒక 1 వీక్లో అయితే మనకి హార్వెస్టింగ్ వచ్చేస్తుంది. ఒక 1 వీక్లో మంచిగా మనము తెంపుకొని తోటకూర వండేసుకుందాము. అయితే ఇందులో కొన్ని ఎర్ర చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి ఆ విత్తనాలు కూడా మనము స్టోరేజ్ చేద్దాము. మరి అవి ఎర్ర తోటకూర విత్తులు అయితే చూద్దాము ఒకసారి, ఓకేనా. ఒక 1 వీక్లో అయితే మనకు హార్వెస్టింగ్ అయితే వచ్చేస్తాయి. అవి చూస్తున్నారు ఎంత ముద్దుగా ఉన్నాయో. కానీ ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ చూడండి, బ్లాక్ టమాటో సీడ్స్ చూస్తున్నారా ఎంత ముద్దుగా వచ్చేస్తున్నాయి తెలుసా అసలు. ఇవైతే చాలా అంటే చాలా హెల్తీగా వస్తున్నాయి అసలు. ఆ చెట్టు కూడా డిఫరెంట్గా ఉంది చూడండి ఒకసారి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూస్తున్నారా, అంటే నార్మల్ టమాటా కంటే ఈ టమాటా సీడ్స్ అయితే పెద్దగా వచ్చేస్తున్నాయి. ఆకులు చూడండి, మంచి హెల్తీగా పుష్కలంగా సూపర్గా ఉన్నాయి అసలు. ఎక్సలెంట్ అనమాట. నేనైతే బ్లాక్ టమాటోస్ పండించాలన్న కోరిక నెరవేరాలని కోరుకుంటున్నా. కానీ ఫ్రెండ్స్, ఇంకా ఎప్పుడు కానీ మనము ఇలా తోట ప్లాన్ చేసినప్పుడు అయితే బోర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మనకు నీళ్ళు అవైలబుల్ ఉంటేనే మనకి ఇలాంటి తోటలు వేసుకోగలుగుతాము. అయితే ఇంకా పక్కన పెద్దమ్మ వాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళైతే నాకైతే మంచి హెల్ప్ చేస్తారనమాట నీళ్ళ విషయంలో అయితే. కానీ ఇలా సీడ్స్ వేసుకున్నప్పుడు మనకి కంటిన్యూ అంటే మార్నింగ్ ఈవినింగ్ ఇట్లా నీళ్ళు చల్లుకుంటూ పోవాలి. చల్లుకుంటూ పోతే ఏంటంటే మనకి మంచిగా వస్తున్నట్టు. కొత్తిమీర కానీ అలాగే మెంతికూర కానీ తోటకూర కానీ పాలకూర కానీ ఇవన్నీ వస్తాయి అన్నమాట. మనం నెక్స్ట్ అయితే పాలకూర పుంటికూర వేసుకుందాము. ఆల్రెడీ నేను సీడ్స్ తీసుకొచ్చి పెట్టిన అలా అన్నమాట. మనం కంటిన్యూ ఏది కానీ మనం ఇంట్రెస్టింగ్గా తీసుకుంటే కనుక సక్సెస్ దానంతలో అదే వస్తుంది అనమాట. మన లైఫ్ కూడా అంతే. మనము మన లైఫ్లో ఏది కావాలనుకుంటున్నామో, ఏది చేయాలనుకుంటున్నామో ఆ గోల్ను రీచ్ అవ్వడానికి మనం ప్రయత్నిస్తే ఈజీగా
ఆ గోల్ అనేది రీచ్ అవ్వగలుగుతాము. మన గోల్ని కష్టంగా కాకుండా ఇష్టంగా ప్రయత్నిస్తే ఏదైనా మన దరికి చేరుతుందన్నమాట. మనం అనుకున్న పనులు సాధిస్తాము, లైఫ్లో ఒక మంచి పొజిషన్లో ఉంటాం ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా అక్కడ గులాబీ పువ్వు పూసింది, అది కూడా తెంపుకుందాం మనము శివయ్య కోసము. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మన ఫస్ట్ లడ్డు చల్లిద్దాం మనము మన తోటలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నారు ఫ్రెండ్స్ లడ్డు. చల్లేసుకుందాం మంచి. ఏం పెద్దనన్నా తిన్నావా? ఆరోగ్యం ఎట్లా మంచిగా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బంతిపూలు తెంపేసుకుందాము. సరేనా. ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇలా బంతిపూలు తెంపుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా శివయ్య కోసం మనం తీసుకొని వెళ్ళి శివయ్యకి పెట్టేద్దాము. కానీ సూపర్గా వచ్చినాయి బంతిపూలు అయితే. ఎర్రబంతి తెంపుకుందాం ఒక రెండు. అసలు సరిగ్గా కాలేదు, కానీ
శివయ్య కోసం ఒక 2 తెంపుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అక్కడ గులాబీ పువ్వు ఉంది, అది కూడా తెంపుకొని పోదాం. చూడండి గులాబీ పువ్వు కూడా. ఇంకా ఎర్ర గులాబీ కూడా ఇక్కడ అవుతుంది, కానీ టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసిరా ఇవాళ వీడియో ఇదనమాట. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి మనం బంతిపూలు అయితే హార్వెస్టింగ్ చేసుకున్నాము శివయ్య కోసం. ఇంకా తీసుకొని వెళ్ళి శివయ్యకి పెట్టేద్దాం. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.